ఆర్డీఎస్ పనులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఆర్డీఎస్ పనులను నిలిపివేయాలంటూ కర్ణాటక రాయచూర్ కలెక్టర్కు కర్నూలు కలెక్టర్ లేఖ రాయటాన్ని తప్పుబట్టారు మంత్రి హరీష్ రావు. వెంటనే ఈ లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే ఇకపై తెలంగాణ నుంచి ఏపీకి ఎలాంటి సహాయం చేయబోమని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఏపీ వైఖరిపై కృష్ణా రివర్ బోర్డుకు కంప్లైంట్ చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు చేపట్టాలంటే ఒక 15 రోజుల క్రితమే మంత్రి హరీష్ రావు బృందం కర్ణాటక మంత్రిని కలిసింది. ఆయన రిక్వెస్ట్ కూడా చేసింది. ఇక అవసరమైన నిధులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కూడా ప్రస్తుతం కర్ణాటక దగ్గర ఉన్నాయి కాబట్టి సాధ్యమైన త్వరగా ఆధునీకరణ పనులు చేపట్టాలి. వచ్చే సీజన్ లో ఆర్డీఎస్ కింద తెలంగాణ రైతులంతా కూడా లబ్ధి పొందాలి అని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ప్రారంభించింది. అయితే నిన్న కర్నూలు జిల్లా కలెక్టర్ అక్కడ రాయచూర్ జిల్లా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ఆపివేయాలంటూ వాళ్ళు కోరారు. సో ఆ పనులను ఆపివేసినట్లు కూడా సమాచారం అందుతుంది. దీనిపై చర్చలు జరుపుదామని హరీష్ రావు గతంలో 4-5 సార్లు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమను కూడా కోరారు. గతంలో 3-4 సార్లు కోరినప్పటికీ దాన్ని దాటవేస్తూ వచ్చారు. తాజాగా ఇవాళ కూడా మంత్రి హరీష్ రావు దేవినేని ఉమకు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పై చర్చలకు రావాలని ఆయన కోరారు. ఏపీకి సంబంధించిన అభ్యంతరం ఏంటంటే ఆధునీకరణ పనులు కనుక చేస్తే కనుక ఏపీకి నీళ్లు తగ్గుతాయి, తెలంగాణ వైపు ఎక్కువ వస్తాయన్నది ఏపీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్. బట్ తెలంగాణ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మాకు ఆల్రెడీ 50,000 ఎకరాలు దీని కింద ఆర్డీఎస్ కింద సాగులోకి రావాలి. కనీసం ఇప్పుడు 10,000 ఎకరాలకు కూడా నీళ్లు అందటం లేదని తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ రైతులు ప్రధానంగా దీని మీద ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధునీకరణ పనులకు బ్రేక్ పడడంతో మరొకసారి వాళ్ళ దేవినేని ఉమకు హరీష్ రావు ఫోన్ చేశారు. 2 రోజుల్లోగా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. చర్చలకు రమ్మని మేము పిలిచినా మీరు రావట్లేదు. 2 రోజుల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆర్డీఎస్ పనులను కనుక ఇదే విధంగా ఆపివేస్తే మాత్రం ఇక నుంచి ఏపీ ప్రభుత్వానికి మేము ఎటువంటి సహకారం అందించము. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి విజయవాడకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు వదలము అని హరీష్ రావు దేవినేని ఉమను హెచ్చరించినట్టు హరీష్ రావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి మరొక ఉద్రిక్తతకు 2 రాష్ట్రాల మధ్య దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల విషయంలో అన్నది మనం చూడాల్సింది. రైట్ భరత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.